మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి ఈ లెంట్లోనే 31వ దినం శిలువ ధ్యానానికి మనందరినీ నడిపించి ఆయనను స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చి మీ అందరికీ ప్రభువు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినంకు ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం అందరం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14 నుంచి 16 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 11 నుంచి 25 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే ఉత్తర పచ్చిత్ర భాగంగా దావీదు రాసిన కీర్తన 11వ సంకీర్తన చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినం మనం ధ్యానించిన ఉన్న అంశము అసూయ. దీన్ని జలసి అంటాం, ఎన్వి అంటాం. అలాగే అసూయను మత్సరం అని కూడా అంటాం. అసూయను మత్సరం అని కూడా అంటాం. అంటే అసూయ అంటే ఏంటి, మత్సరం అంటే ఏంటంటే ఒకడు బాగుపడటం చూసి లేదా ఎదుగుటం చూసి ఫలించుట చూసి వారవలేని తనాన్ని లేదా చూడలేకపోయే తనాన్ని మత్సరం అంటాం లేదా అసూయ అని అంటాం. అయితే మనం గమనించాలి, ఈ అసూయ అనేది మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి మీద మనం చూపిస్తుంటాం. అవునా? అసూయ అనేది మన అందరికీ ఉంటుంది. అవునా? ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరిని చూసి మనము ఈ అసూయ కలిగి ఉంటాం. అయితే అసూయ ఎంత ప్రమాదకరమైందో, అది ఎంత మనల్ని దిగజారుస్తుందో ఈరోజు లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. కనుక ఈ అసూయ అనేది ప్రాముఖ్యంగా ఎటువంటిదంటే ఒక శారీరక క్రియ అయి ఉండి మనల్ని పతనం చేస్తుందట. ఈ అసూయ ఎలాంటిది? శారీరక క్రియ అయి ఉండి, అనగా మన శరీర కోరికలు లేదా శరీరేచ్ఛలు, శరీర క్రియలు ఎలా ఉంటాయో అందులో ఒకటిగా ఉంటూ అసూయ మనల్నే పతనం చేసేంత భయంకరమైందంట అసూయ. అందుకనే అసూయ అనేది మరి శారీరక క్రియగా బైబిల్ గ్రంథం చెప్పబడింది. మనము గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 21 నుంచి చదివితే శరీర క్రియలు ఏమనగా అని చెప్పి అందులో అసూయ ఒకటిగా చెప్పబడింది. ఈ అసూయ శారీరకంగా మనల్ని పాడు చేస్తుంది. అందుకనే మనము సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట చదివితే ఎముకలకు కుళ్ళు అంటాడు. మత్సరం ఎలాంటిదట చూడండి, 14వ అధ్యాయము, సామెతలు 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చదివితే ఏమంటున్నాడు? సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అనగా శారీరకంగా మనల్ని పుచ్చించుకుపోయిన చేస్తుంది అసూయ. శారీరకంగా మనల్ని క్షీణింపచేస్తుంది. మానసికంగా మనకి మనశ్శాంతిని ఉండనివ్వదు. మనశ్శాంతిని ఉండనివ్వదు. ఎందుకంటే అవతల వాడి మీద మనం అసూయ పడతాం కాబట్టి అది మన లోపల మనల్ని కుళ్ళిపోయేలా చేస్తుందట. అలాగే మానసికంగా మనల్ని పాడు చేస్తుంది. మనశ్శాంతి ఉండనివ్వదు. మనశ్శాంతి ఉండనివ్వదు. ఎంతసేపు ఆడి గురించి ఆలోచిస్తాం. ఆడు ఎదుగుటం చూసి ఫలించటం చూసి అవతల వాడినే మనం అస్తమానం జ్ఞాపకం చేసుకుని మనసులో వాడే ఉంటాడు. మన బాధ ఏంటో, మన కుటుంబం ఏంటో, మన పిల్లలేంటో, మన అవసరతలేంటో, మన పనులేంటో మనం మర్చిపోయి అవతల వాడి మీద మనసు పెడతాం. అందుకే మానసికంగా కూడా పాడైపోతాం. శారీరకంగా మనల్ని కుళ్ళిపోయేలా చేస్తుంది, కుషించేస్తుంది. అలాగే ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతాం. అందుకని అసూయ అనేది చాలా ప్రమాదకరమైన ఒక శారీరక క్రియ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ అసూయే మరి ఇదిగో ఒక మానసిక వైద్యులైనటువంటి వారు, అలాగే మానసిక పరిశోధకులు, మనుషుల మనస్సును హృదయాన్ని పరిశోధించే పరిశోధకులు, శాస్త్రవేత్తలు, అలాగే వైద్యులైనటువంటి వారు ఈ అసూయ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు. అసూయ 4 రకాలు. ఎన్ని రకాలు? జాగ్రత్త వింటున్నారా లేకపోతే ఏదైనా మాట్లాడుకుంటున్నారా? అసూయ ఎన్ని రకాలు? 4 రకాలు. మొట్టమొదటిది ఏంటంటే ఎమ్యులేటివ్ ఎన్వి. ఎమ్యులేటివ్ ఎన్వి అంటే ఏంటంటే ఈ అసూయ అనేది కొంచెం మంచిదనే చెప్పొచ్చు. ఈ అసూయ మంచిదనే చెప్పొచ్చు. ఎందుకు మంచిదేనంటే ఎమ్యులేటివ్ ఎన్వి అంటే ఈ అసూయ అవతలి వాడిని చూసి మనం అసూయ పడతాం, కానీ వాడి ఎదుగుటను మనం అసహించుకోం. వాళ్ళలాగా మనం కూడా అవ్వాలి. అందుకని దీన్ని ఇంకొక మాటతో అంటారు మోటివేషనల్ ఎన్వి అంటాం. దీన్ని మోటివేషనల్ ఎన్వి అంటే దీన్ని ఈ అసూయ అవతల వాడి మీద
నేను కూడా అలాగే ఫలించాలి, నేను కూడా అలాగే దీవించబడాలి అనే ఆలోచన మనకు కలుగు చేస్తుంది అసూయ. దీనివల్ల మనల్ని మనం మోటివేట్ చేసుకొని వాడు ఏం చేశాడో వాళ్ళలాగా అనుకరిస్తాం, వాడిని అనుసరిస్తాం. వాడి నడకను, వాడి పనులను, వాడి ఆలోచనలను, వాడి క్రియలన్నింటినీ చూసి వాటి ప్రకారం మనం కూడా చేసి ఎదగాలని ఆలోచిస్తాం. అటువంటిది ఈ అసూయ. దీన్నే మోటివేషనల్ ఎన్వి అంటాం. ఈ అసూయ మంచిదే. చాలాసార్లు మన పిల్లలను లేకపోతే మన బంధువులను మనం చూసి, మనం ప్రేమించే వారిని చూసి వారు ఎదుగుతుంటే కొన్నిసార్లు మనకు అసూయ కలుగుతుంది. వాడు ఎదిగాడు, నేను కూడా ఎదగాలి అనే ఆలోచన వస్తుంది. అదే ఈ అసూయ. దీన్ని మంచిదనే చెప్పవచ్చు. దీనివల్ల మనము ఎదగటానికి అవకాశం ఉంది. రెండవది ఏంటి అని అంటే, రెండవది ఇన్ఫీరియారిటీ ఎన్వి. దీన్నే మనం ఇనర్ట్ ఎన్వి అంటాం. ఇనర్ట్ ఎన్వి అంటే ఇది అవతల వారు ఎదుగుటను చూసి వారిని బట్టి మనము తక్కువ చేసుకుంటాం మనల్ని మనం. వాళ్ళలాగా నేను కష్టపడలేనే, వాళ్ళలాగా నేను ఎదగలేనే, వాడికున్న టాలెంట్లు నాకు లేవే, వాళ్ళలాగా నేను ఫలించలేకపోతున్నానని మనల్ని మనం తక్కువ చేసుకొని మనలో మనమే కుమిలిపోయి మనలో మనమే నాశనం అయిపోయేది. ఇది రెండవది. మొదటిది మనల్ని అవతల వాడిని చూసి ప్రేరేపిస్తుంది. రెండవది మనలో మనమే కుమిలిపోయేలాగా మనల్ని మనమే తక్కువ చేసుకుని ఇన్ఫీరియారిటీ అంటాం. అంటే న్యూనతాభావం అంటే అవతల వారితో మనల్ని మనం ఎప్పుడు తక్కువగా పోల్చుకొని మనల్ని మనమే తగ్గించుకోవటం. ఇది ఒక విధంగా మనం పడిపోవటానికి, మనలో నిరాశ నిస్పృహ కలగటానికి కారణమవుతుంది. ఇది ఒక రకమైన ఎన్వి, ఇది ఒక రకమైన అసూయ. మూడవ రకం అసూయ ఏంటంటే అగ్రెసివ్ ఎన్వి అంటే ఇది ఈ అసూయ కొంచెం ప్రమాదకరమైందని చెప్పాలి. ఎందుకనంటే అవతల వాడు ఎదుగుటను, అవతల వాడు ఫలించడం చూసి ఏం చేయాలనిపిస్తుంది అంటే వాడు పడిపోవటానికి కుట్రలు చేయాలనిపిస్తుంది. వాడిని పాడు చేయడానికి లేనిపోని బురద చల్లాలనిపిస్తుంది వాడి మీద. అందుకే మనం కూడా కొన్నిసార్లు చూడండి, ఎవడైనా కష్టపడి ఎదిగాడు అనుకోండి, వాడు ఎవడైనా ఫలించాడు అనుకోండి, మనం కొన్నిసార్లు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటామే. అదే ఇది ఎలాగైనా వాడు పడిపోవడం చూడాలనిపిస్తుంది మనకి, వాడు నాశనం అయిపోవడం చూడాలనిపిస్తుంది మనకి. ఇది మూడో రకం అసూయ. ఇది అగ్రెసివ్గా ఉంటుంది. అంటే వాడి కోసం కుట్రలు చేస్తాం, లేనిపోని అబద్ధ సాక్ష్యాలు చెప్తాం, అవతల వారిని ప్రేరేపిస్తాం, అవతల వారిని ఉసుగొలుపుతాం. ఇది మూడో రకం. నాలుగో రకం ఒకటి ఉంది. ఇదేంటంటే స్పైట్ఫుల్ ఎన్వి అంటే ఇది డిస్ట్రక్టివ్ ఎన్వి. అంటే అవతల వాడిని నాశనం చేసేదాకా నిద్రపోదు, అవతల వాడిని ఎలాగైనా పాడు చేయాలి, లేకపోతే వాడిని పూర్తిగా లేకుండా చేయాలి, వాడిని పూర్తిగా నాశనం చేయాలని ఇది కంకణం కట్టుకొని ఉంటుంది. ఈ అసూయ చాలా 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 ప్రమాదకరం. బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ అసూయ గురించి. అందుకనే ఈ అసూయ అవతలి వాడి నాశనాన్ని లేదా అవతలి వాడి చావును కూడా కోరుకుంటుంది. ఎందుకనంటే ఇది చాలా భయంకరమైన అసూయ. ఇదే మనల్ని కూడా పాడు చేస్తుంది. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా సంఘటనలు అసూయ చేత మరి వారు ప్రాణాలు పోగొట్టుకున్న వారుగా, లేకపోతే అవతల వారి ప్రాణాలు తీసిన వారుగా కూడా చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాయి. కయ్యను ఏబేలు సంగతి మనం గమనించాం. కయ్యను చంపటానికి కూడా వెనకాడలేదు సొంత తమ్ముడిని, కేవలం అసూయ కారణం. అంటే ఈ అసూయ ఎలాంటిదంటే డిస్ట్రక్టివ్ ఎన్వి. ఈ అసూయ చేత అవతల వాడి ప్రాణం తీయటానికి కూడా ఏమాత్రం వెనకాడు. కయ్యను తమ్ముడిని అలాగే చంపుకున్నాడు. యోసేపు అతని అన్నలు యోసేపుని చంపేద్దాం అనుకున్నారు. అంటే అవతల వాడి ప్రాణం తీసేదాకా తీసుకెళ్తుంది ఇది ఈ అసూయ. యోసేపుని చంపేద్దాం అనుకున్నారు అన్నదమ్ములు అందరూ కలిసి. అలాగే సౌలు దావీదు మీద అసూయ చేత రాజు అవుతున్నాడు, నాకు మారుగా నా స్థానంలో రాజు అవుతున్నాడు కాబట్టి నేను వారవలేనని చెప్పి దావీదుని చంపాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాడు. అంటే ఒక మనిషిని చంపేదాకా, ఒక మనిషిని పూర్తిగా నాశనం చేసేదాకా ఈ అసూయ తీసుకెళ్తుంది. ఈ అసూయ మన ఎముకలకు కుళ్ళు, మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం, మన శారీరక మానసిక జీవితాలకు ఇది ఒక ప్రమాదకరమైన స్థితి అని మరి అసూయ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ అసూయ మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన అసూయ. అందుకనే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపు అతని అన్నలు, అలాగనే కయ్యను ఏబేలు, అలాగే దావీదు సౌలు, అలాగే ఇప్పుడు యేసు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగిస్తున్నది కూడా ఈ అసూయే. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో మరి వారు యేసు ప్రభు వారిని అప్పగించిన కారణం ఏది అంటే అసూయ మాత్రమే అని పిలాతు కూడా గ్రహించడం మనం చూస్తాం. 27వ అధ్యాయంలో మనం చూస్తే
అప్పుడు 18వ వచనం చదవండి. పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించినని అతడు ఎరిగి ఉండెను. గమనించారా? అంటే అసూయ మాత్రమే యేసు ప్రభు వారిని మరణానికి తీసుకెళ్లేదాకా వారిని ప్రేరేపించింది. అంటే వారు ఎలాంటి అసూయ కలిగి ఉన్నారంటే అవతలి వాడు లేకుండా చెయ్యాలి, అవతలి వారిని లేకుండా చెయ్యాలి. ఎందుకు ఈ అసూయ అంటే చాలా కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పే బోధలను బట్టో, లేకపోతే ఆయన ప్రజలను ఆకర్షించిన విధానాన్ని బట్టో, వారికి గౌరవం తగ్గిపోతుందనే బాధతోనో, ఎన్నో రకాల కారణాలను బట్టి యేసు ప్రభు వారి మీద మీరు అసూయ పడుతున్నారు. ఈరోజు మనలో కూడా చాలా మంది మన మీద అసూయ పడేవారు ఉన్నారు, మనం అసూయ పడేవారు కూడా ఉన్నారు. అవునా? మన మీద అసూయ పడేవారు కొందరైతే మనము ఇంకొకరి మీద అసూయ పడుతూ ఉంటాం. ఈ అసూయ అనేది మనల్ని ఏదో ఒక రోజు పాడు చేస్తుంది కనుక అసూయను బట్టి మనము ఆలోచన చేసి ఆ గుణాన్ని మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అసూయ చేతనే యేసు ప్రభువుని శిలువ మరణానికి ఈ ప్రధాన యాజకులు వీరందరూ కూడా అప్పగించారనే విషయాన్ని ఈ లేఖనం మనకి నేర్పుతూ ఉంది. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు అలాగే పిలాతు ఎదుట యేసు ప్రభు వారు నిలవబడటం, అలాగే ప్రధాన యాజకులు అలాగే పెద్దలైనటువంటి వారు మాట్లాడటం, ఇవన్నీ సంభాషణ అంతా మనం చూస్తే 25వ వచనం వరకు మనం చూసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదట యేసు ప్రభు వారి మౌనాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి మౌనాన్ని మనము గమనిస్తాం. ఏంట మౌనం అంటే 11వ వచనం నుంచి చదువుదాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతను చూసి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగారు. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేవాడు. అంటే మీరు గమనించాలి, ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు అనేది నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిశ్శబ్దంగా ఉండి అధిపతికి ఆశ్చర్యాన్ని కలుగు చేశాడు. రోమా చట్ట ప్రకారం ఇటువంటి శిక్షకు ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, అతని మీద నేరాలు మోపబడుతున్నప్పుడు ఏ నేరస్తుడు కూడా నిశ్శబ్దంగా ఉండడు. ఏ నేరస్తుడు కూడా నిశ్శబ్దంగా ఉండడు. కానీ యేసు ప్రభు వారు నిశ్శబ్దంగా ఉండటాన్ని చూసి పిలాతు కూడా ఆశ్చర్యపోయాడంటే మరి అసలు ఎందుకు అనే ఆలోచన మనం గమనిస్తే ఇక్కడ ప్రధాన యాజకులు యేసు ప్రభు వారిని అసూయ చేత అప్పగించి అతని మీద నేరాలు మోపి మరణానికి అప్పగిద్దామని వారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసూయ చేత వారు వారి కార్యాన్ని నెరవేరుస్తుంటే ఇటువైపు యేసు ప్రభు వారు నిశ్శబ్దంగా దైవ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. అందుకనే ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన అందుకనే ఒక్క ప్రత్యుత్తరమైన ఒక్క మాట కూడా ఇయ్యకుండా ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. అయితే ఒక్క మాటకే ఆయన సమాధానం ఇచ్చాడు. నీవు యూదుల రాజువు నీవేనా అని అంటే ఆయన అంటున్నాడు నీవన్నట్టే అనే మాటకు సమాధానం ఇచ్చాడు. ఈ మాటను బట్టి ఆయన దేవుడని, లేకపోతే ఆయన మాటను నెరవేరుస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయన ఇహలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తాడు. అందుకనే వారితో ఆయన వాదమాడలేదు, వారిని ఎదిరించలేదు, వారి మాటకు సమాధానం చెప్పలేదు. నిశ్శబ్దంగా ఎందుకున్నాడంటే ఆయన స్థాపించనై ఉన్న రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన రాజ్యం స్థాపించబడాలంటే ఆయన దైవ కార్యాన్ని నెరవేర్చాలి కనుక నిశ్శబ్దంగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు అంటాడు, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే 36వ వచనం చదువుదాం. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుతురు కానీ నా రాజ్యం ఎంత సంబంధమైనది కాదు. గమనించారా? అంటే ఆయన వారితో వాదించాలి, పోరాడాలి, ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన దైవ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందుకే నిశ్శబ్దంగా దైవ కార్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. వారు చేయవలసింది వారు చేస్తున్నారు. అసూయ చేత ఆయన మీద కుట్రలు పన్ని అనేక నేరాలు మోపుతున్నారు. కానీ వాస్తవానికి లోతైన మర్మానికి వెళ్తే వారు అసూయ చేత దేవుని కార్యాన్ని నెరవేరుస్తున్నారు. అర్థమైందా మీకు? అర్థమైందా? అసూయ చేత, కోపం చేత వారే దేవుడి కార్యాన్ని నెరవేరుస్తున్నారు. వారే
ప్రవచనాలను నెరవేరుస్తున్నారు. అన్యాయపు తీర్పు నుండి అతడు కొనుక్కోబడిను అని యెషయా ప్రవచించిన ప్రవచనం వారిని నెరవేరుస్తూ ఉన్నారు. యేసు ప్రభువు కూడా ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. వదకు తేబడిన గొర్రెపిల్ల వలెను బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనముగా, గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అనే ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అన్యాయపు తీర్పు తీర్చి అతన్ని తీసుకుని వెళ్ళినట్లుగా ఆ ప్రవచనాన్ని ఏమో ఆ ప్రధాన యాజకులు పెద్దలు అసూయ చేస్తారు, కోపం చేస్తారు, వారు నెరవేరుస్తున్నారు. మీరు గమనిస్తే పౌలు కూడా అంటాడు కదా, వారు కక్ష చేతనైనను నిష్ఠ చేతనైనను దేవుని సువార్త ప్రకటించబడుతుంది. కొంతమంది కోపంతో, కొంతమంది కక్షతో, పగతో దేవుని సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మరి ప్రధాన యాజకులు యేసు ప్రభు వారి మీద అసూయతో, యేసు ప్రభు వారి మీద కోపంతో దేవుని చిత్తాన్ని, ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. కాబట్టి గమనించాలి, వారు అనుకుంటున్నారు మేమే గెలిచాం, మా పంతమే గెలిచింది, మా అసూయ గెలిచింది, లేకపోతే మేము అనుకున్నదే చేశామని వారు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారన్న సత్యాన్ని మర్చిపోయారు. కాబట్టి గమనించండి, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికే నిశ్శబ్దంగా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు. రెండవది, ఇక్కడ పిలాతు ఏం చేస్తున్నాడు? పిలాతేమో తన స్వార్థాన్ని అలాగే తన భయాన్ని బట్టి సత్యాన్ని వదిలేశాడు. పిలాతుకు తెలుసు కదా, పిలాతుకు తన భార్య అని చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పి. అలాగే 3 సార్లు విచారించిన తర్వాత పిలాతు తెలుసుకున్న సత్యం ఏంటి? ఇతనిలో ఏ నేరము లేదు కదా, ఇతనిలో ఏ నేరము లేదు. హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు కూడా ఏ నేరాన్ని